ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మీరు 2.5 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పంచామని చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్. 250 కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయా ఈ 5 సంవత్సరాల్లో? చెప్పమనండి ఎవరినైనా సరే. 2.5 లక్షల కోట్లు ఇచ్చావు, ఏమిటి ప్రయోజనం? కనీసం 2.5 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చాయా? నేను ఒక అధికారిగా ఉన్నప్పుడు చేశాను. 15,000 ఎకరాల భూమిని ఆయా సందర్భాల్లో 10,000 కుటుంబాలకు పంచాం. కర్నూలు లాంటి జిల్లాలో 2,500 ఎకరాలు భూస్వాముల దగ్గర నుంచి భూమిని కొని భూమి లేని నిరుపేదలైనటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ని ఇచ్చాను. కనీసం 1,500 కుటుంబాలు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను పేదరికం నుంచి బయటపడ్డాయి నేను చేసిన ఒక్క చర్య వల్ల. మీరు 2.5 లక్షల కోట్లు ఇచ్చారు, ఏంటి ప్రయోజనం? అవి చిల్ల పెంకుల్లాగా కాగితాల్లాగా మీరు పంచిపెట్టారు అంతే. పంచింది ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజు గ్రామాల్లో చెప్తున్నారు 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, ఆ పూట అయిపోయింది సార్, 2 రోజులకే అయిపోయింది సార్ అని వారు చెప్తూ ఉన్నారు. అది కాదు కదా. మేము గ్రామాల్లో తిరిగి పేదల్ని కలుసుకుని వారి యొక్క కష్టాలు నష్టాలు చూసిన తర్వాత వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా కోరింది ఏమిటంటే అసలు మా గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? మా మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దడం తప్ప. వారు మేనిఫెస్టోలు ఇచ్చారు. మేనిఫెస్టోలు ఇచ్చిన తర్వాత కొంతమంది లెక్కలేనని హామీలు ఇచ్చారు. 600 దాకా ఇచ్చి అందులో 60 కూడా అయినాయో లేదో తెలియదు. మరొకరు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కూడా మేనిఫెస్టో ఇచ్చింది, 99% అయ్యిందని ఒక కాకి లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఎందుకు? నవరత్నాలు 9, దానిలో మద్యపాన నిషేధం 1, అది ఏ రూపంలోనూ కాలేదు. ఇక 99% అయినాయి అని ఏ విధంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది? అది హాస్యాస్పదమైనటువంటి కాకి లెక్కే కదా. సో ఇలా అసలు ఈ మేనిఫెస్టోలు ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు? అధికారం చేజిక్కించుకోవాలనే మేనిఫెస్టోలా, లేకపోతే ప్రజలకు సేవలు అందించి వారిని పేదరికం నుండి విముక్తి పరచాలనే మేనిఫెస్టోలా?